మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ మండలం నాంపల్లి గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వెనుకాల మొత్తం డ్యామే అండి, మిడ్ బానర్ డ్యాము. చాలా వరకు అయితే ముప్పుకు గురైనాయండి గ్రామాలు. మిడ్ బానర్ డ్యామ్ కోసం ముదిర సంఘం సభ్యులు, మత్స్యకారులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మనం వారితో కూడా మాట్లాడదాం. మేము ఇంత ముందు కూడా హైదరాబాద్ మేడిపల్లిలో ఒక 50-60 మందిని ప్రాణాలతోటి ఈ 2 తెప్పలు జాయిన్ చేసి అక్కడ నుంచి తెచ్చినామమ్మా. 4 years 5 years కింద ఇక్కడ నుండి తెప్పలు తీసుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఇక్కడ నుంచి వెహికల్ ఇక్కడ నుంచి పోయి చిన్నబ్రెడ్డి అనే ప్రశాంత్ రెడ్డి తీసుకుపోయి మమ్మల్ని అక్కడ చిన్న పిల్లల్ని ఒక 50-60 మందిని గడ్డకు తీసుకొచ్చినామా. అక్కడ ఒక గవర్నమెంట్ వాళ్ళు ఒక్కరు కూడా రాలేదమ్మా. మేమిద్దరం ఆయన గుండం ఈయన కనకయ్యమ్మా, మేమిద్దరం 2 తెప్పలు జాయింట్ చేసి అట్లా మొత్తం ఒక పిల్లదల్లులను పాలిచ్చే వాళ్ళను పాపం చాలా మందిని తీసుకొచ్చినాం. మంచి మంచి ఆఫీసర్లు అందరూ మాకు దండం పెట్టిరు. దేవయ్య అమ్మ, గుండం కనకయ్య, అక్కడ మొత్తం ఊరు మొత్తం మునిగిపోయిందమ్మా. ఒక 1000 మేడిపల్లి హైదరాబాద్ లా మేడిపల్లి మొత్తం కార్లు ఒక 1000 కార్లు అన్ని ఇట్లా తేలినాయి. అంతా ఇట్లా సినిమా లెక్క అయిపోయింది. అక్కడ ఇవ్వలేరు. మేము పోతే అందరు దండాలు పెట్టిరు మాకు. కానీ అక్కడ మెయిన్ పిల్లతల్లులు కానీ ఎవరైనా మెయిన్ వాళ్ళు ఉంటే వాళ్ళని అందరిని తీసుకొచ్చి గడ్డకు వదిలేసినాం. ఇక్కడ తెప్పలు తీసుకురండి అమ్మ. 2 జాయింట్ చేసినాం ఇట్లా. అట్లా పడవ లెక్క అయిపోయింది. అట్లా మాకు ఏదైనా ఒక పడవ లెక్క గానీ ఎమర్జెన్సీ ఒక దాని లెక్క మీకు మళ్ళీ తారికి ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్తాం. అక్కడ ఒక గద్దెలాగా మంచిగా కట్టి ఉంది. అక్కడ మస్తు ఉంటదమ్మా. వచ్చేసరికి ఖచ్చితంగా 2 తెప్పలు జాయింట్ చేసి సుమన్ టీవీ ద్వారా గవర్నమెంట్ గానీ ఇంకెవరికైనా గానీ వాటర్ లో ఏదైనా ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి మాకు ఎట్లాంటి ఏం అవసరం లేదు, బిరుదులు అవసరం లేదు, సత్కారాలు అవసరం లేదు. మేము స్వచ్ఛందంగా వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎట్లాంటి అదే కానీ తెప్పల మీద వాటర్ నుంచి ఏమైనా సేవింగ్ కావాలన్నా కూడా మేము డైరెక్ట్ వస్తాం, వచ్చి చేస్తాం. మేము వస్తాం, మేము చేస్తాం. ఎవరికైనా ఏదైనా కావాలంటే వాటర్ లోకి వెళ్ళి చేయాలంటే మేము చేయగలుగుతాం. ఇక్కడ ఎవరైనా చిక్కుకున్నా చేస్తా మేము చేస్తాం. దానికి కూడా మేము ముందుకు వస్తున్నాం, మేము స్వచ్ఛందంగా వస్తాం. సో చూసారు కదండి, ఎవరైనా ప్రమాదంలో ఉంటే అంటే వాటర్ లో పడిపోయినా కూడా ఎలాంటి ప్రమాదంలో ఉన్నా కూడా మేము ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి అయితే మేమైతే వాళ్ళకైతే సహాయం అందిస్తాము. ఎలాంటి అవార్డులు రివార్డులు కూడా మాకు అవసరం లేదు. మాకు మనసు తృప్తి కోసం అయితే మేము వచ్చి ఖచ్చితంగా వాళ్ళకైతే ఆపదలు మేము ఆదుకుంటామని చెప్పేసి నాంపల్లి ముద్ర సంఘం సభ్యులు అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగిందండి. సో వీళ్ళకి కూడా వెనక ముందు కూడా ఆధారం లేదు, ప్రమాద బీమా కూడా లేదు. మాకు కూడా అంటే లైఫ్ జాకెట్స్ కూడా కావాలి, మాకు ఎలా మాట అంటే ప్రమాద బీమా కూడా లేదు, మాకు ఇన్సూరెన్స్ కూడా లేవు. సో హైదరాబాద్ లో ఉన్నటువంటి మేడిపల్లిలో గతంలో అయితే వాటర్ వచ్చి మునిగిపోతా ఉంటే కూడా వీళ్ళిద్దరు వీళ్ళే వెళ్ళి అంటే ఇక్కడ ఉన్నటువంటి తెప్పలను తీసుకెళ్లి అక్కడ ప్రమాదంలో ఉన్న వాళ్ళని అయితే ఆదుకోవడం అయితే జరిగిందండి. సో వీళ్ళకి కూడా మన సుమన్ టీవీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఆపదలు అక్కడ ఉన్నారు, వాళ్ళని కాపాడారు కాబట్టి. నిజంగా చెప్పాలంటే అసలు ఈ విషయం ఎవరికి కూడా తెలీదు, చాలా తక్కువ మందికి తెలుసు. నాంపల్లి గ్రామం నుండి మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని కాపాడాలంటే చాలా గ్రేట్ అండి. సో సుమన్ టీవీ తరపున కూడా మీకు ధన్యవాదాలు అండి. సో మిమ్మల్ని ఇక్కడ నుంచి అక్కడికి ఎవరు తీసుకెళ్లారు? తుమ్మ ప్రశాంత్ చిన్నబ్రెడ్డి కొడుకు అని ఆయన వాళ్ళు అక్కడ ఉండట్లా మమ్మల్ని బండి తెచ్చిండు పాపం. రాత్రి 2 గంటలకు ఆయన ఇక్కడ తీసుకెళ్లి మస్తు కష్టపడ్డా. అక్కడికి ఎంత మందిని తీసుకొచ్చినమ్మా. తెప్పలు కొట్టడం అప్పుడు రాదు. ఇప్పుడు అదే ప్రశాంత్ రెడ్డి అంటే ప్రాపర్ ఇక్కడనే వాళ్ళు కానీ బిజినెస్ పరంగా వాళ్ళు అక్కడ సెటిల్ అయి ఉన్నారు. అయితే అనుకోకుండా అది జరిగింది, వాటర్ వచ్చింది వాళ్ళకి. ఇక్కడ మేమంతా పరిచయం కాబట్టి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే అవుట్నే తెప్పలు తీసుకొని వెళ్ళిపోయి ఇక వీళ్ళు అన్నం చూలే వాటర్ చూలే సేవ్ చేసి కూడా తినకుండా ఏం తినకుండా కూడా మీరు వెళ్ళిపోయారు. ఎలాంటి అన్నం కూడా తినలేరు. ఫస్ట్ మందిని వాళ్ళని కాపాడాలి, అక్కడ ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశం కొద్ది మీరు అక్కడికి వెళ్ళారు. ఇట్లా కాపాడండి ఎంత కోసం. లాస్ట్ కు మేమే ఇద్దరం ఎవ్వలేరు, అక్కడ గవర్నమెంట్ వాళ్ళు లేరు, ఎవ్వలేరు. లాస్ట్ కు మేము చేయంగా అందరు చూసి ఇంత ఘోరం ఉంటదా అని చెప్పి మళ్ళీ వాళ్ళు కొద్దిగా అన్నం తెచ్చిరు, కొన్ని నీళ్ళు తెచ్చిరు. మళ్ళీ అప్పుడు కొన్ని తాళ్ళు వేసి అప్పుడు తాళ్ళ ద్వారా కొంతమందిని తీసుకోవడం జరిగింది. ఇక మేము బతకలేము, ఇట్లా ఇంకెంతసేపు చేయాలి మాతోటి కాదా అని చెప్పి మేము అన్నటితోటి కొన్ని తాళ్ళు తీసుకొచ్చి ఆ తాళ్ళ ద్వారా కట్టేసి ఇక మమ్మల్ని చూసి వాళ్ళకి కొంచెం ధైర్యం వచ్చింది. అక్కడ అది జరిగి ఇప్పుడు 4 సంవత్సరాలు
మాకేం గుర్తింపు లేదమ్మా. కనీసం ఇట్లా మీ లెక్కన కొంచెం చెప్పడం కానీ అది కానీ చూసినాం. ఏదైనా ఇంత సేవ చేసినాం కానీ ఏమన్నా టీవీలో వస్తుందా పేపర్కి వస్తుందా అని చూసినాం కానీ ఇవ్వలే ఎక్కడ ఏం చేయలేదమ్మా. ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళని కాపాడినాము, మానసిక తృప్తి అయితే మీకుంది. దాదాపు 5-6 లక్షలు సంపాదిస్తామమ్మా. మేము పైసలతో అట్లా చేస్తే వాళ్ళు ఎన్ని డబ్బులన్నీ చూపెట్టినా కానీ మేము తీసుకోవాలి. ఎవరన్నా ప్రేమతోటి ఇస్తే తీసుకున్నాం, ప్రేమతోటి వాళ్ళు ఇచ్చిపోయారు. ఇక లేని వాళ్ళ దగ్గర గరీబ్ వాళ్ళు వీళ్ళు బతకచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, పని చేసే వాళ్ళు, అమ్మ వాళ్ళు ఇస్తా అన్న తీసుకోలేదు. అమ్మ అటు అప్పుడు పాలిచ్చేటోళ్ళు అందరినీ మేము దగ్గరికి తీసుకొచ్చినాం. ఇక ముందుగా ఆ ముసలోళ్ళను పిల్లల్ని కూడా సేవ్ చేసినాం. పళ్ళులను ఒక్కొక్క ట్రిప్ లో 7-6 తీసుకొచ్చినాం తెప్ప మీద. మాకు కూడా మస్తు భయం అయింది అప్పుడు. ప్రాణాలతో ఆట అది కూడా మొదటిసారి అట్లా తీసుకోపోవడం ఫస్ట్ టైం. మాకు అనుభవం లేదు అప్పుడు. ఇప్పుడైతే ఇంకెక్కడైనా కానీ పోతాం. గవర్నమెంట్ ఎవరు ఫోన్ చేసినా ముందుండి పోతాం మేము అందరం. ఆ సంఘటన నుంచి ప్రేరణ పొందిన వాళ్ళే మేము అంతే. ఇప్పుడు అందుకే మేము చెప్తాం స్వచ్ఛందంగా ఎక్కడ మా సహాయం ఎక్కడ అవసరం ఉన్నా మేము వస్తాం. ఇప్పుడు ఆ జరిగిన సంఘటనను ప్రేరణగా తీసుకొని వీళ్ళ నుంచి ఆ ప్రేరణ మేము పొందే ఇప్పుడు మా సహాయం అంటే ఎక్కడైనా సరే మన స్టేట్ లో ఎక్కడైనా సరే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. స్వచ్ఛందంగా వస్తాం. మేము 54 మంది ఉన్నాము మా గ్రామం నుంచి. ఇంకా మా సోదరులు కూడా ఉన్నారు, పక్క గ్రామాల వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా సొసైటీ వరకు మేము 54 మంది ఉన్నాం. రెడీ, వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నిజంగా ఎవరికైనా కూడా హెల్ప్ చేయడానికి అయితే వీళ్ళైతే నాంపల్లి మత్స్యకారుల సంఘం సభ్యులైతే, ముద్రా సంఘం సభ్యులైతే రెడీగా ఉన్నామని చెప్తున్నారు. సో ఇదండి ఇక్కడ పరిస్థితి. వీళ్ళ బాధలు కూడా అదే రకంగా కూడా ఉన్నాయి. వాళ్ళు చెప్పుకోలేరు ఇన్ని రోజులు. ఈ రోజు వచ్చాం మేడం, మాకు కూడా ఇప్పటివరకు కూడా పేరు కూడా రాలేదు. ఎక్కడైనా చిన్న క్లిప్ అన్న వస్తుంది కావచ్చు అని చెప్పేసి మేము కూడా అనుకున్నాం, కానీ ఎక్కడ ఒక చిన్న క్లిప్ కూడా రాలేదు. టీవీలో వస్తుంది కావచ్చు అనుకున్నాం, కానీ టీవీలో కూడా రాలేదు. సో మీ వల్ల మేము ఇప్పుడు ముందుకు వచ్చామని చెప్పేసి అయితే వీళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు.